చలిలా రాత్రిపూట పందులు వస్తున్నాయి, మార్కెట్లా మేకలు వస్తా ఉన్నాయి, బాగా ఇబ్బంది ఉంది, ఇక్కడ సెక్యూరిటీ లేదు, మార్కెటింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని కూడా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయండి, వెంటనే కొనుగోలు ప్రారంభించండి. ఇవాళ పత్తి రైతులు ఇవాళ అట్లీస్ట్ ప్రతిపక్షం కదిలినాకనన్నా ఇవాళ ప్రభుత్వం కదిలింది. మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు అన్ని మార్కెట్లు పోయింది కనుక ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు హడావిడిగా జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో మీటింగ్ పెట్టి సమస్య పరిష్కరించి రేపటి నుంచి పత్తి కొంటాము అన్నారు. మరి ఈ పని ముందు ఎందుకు చేయలేదు? నిన్న కొనుగోలు కేంద్రాలు బంద్, ఇవాళ కొనుగోలు కేంద్రాలు బంద్. అంటే బీఆర్ఎస్ కదిలితే గాని, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే గాని ఈ ప్రభుత్వంలో చలనం లేదు. బీఆర్ఎస్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడుతుంది కనుకనే మీలో కనీసం కదలికి వచ్చింది. బీఆర్ఎస్ ప్రశ్నిస్తే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల ముందు వారం ముందు మైనార్టీకి మంత్రి ఇచ్చింది. బీఆర్ఎస్ కొట్లాటనే ఇచ్చింది కదా, 2 ఏళ్లు ఇయ్యలే కదా. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గట్టిగా బయలుదేరిందంటే జిన్నింగ్ మిల్లులతో చర్చించి రేపటి నుంచి పత్తి కొంటామంటున్నారు. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మక్కలకు చెల్లింపులు చేయండి, రైతులకు బోనస్ విడుదల చేయండి, ఇవన్నీ కూడా పట్టించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఇక మహబూబాద్కి వస్తే మొన్న బాగా వర్షాలు పడ్డాయి, విపరీతమైన వర్షాలు పడితే రోడ్లు తెగిపోయినాయి. మరి సీతారాం తండా అయితే పూర్తిగా మునిగిపోయింది. రేవంత్ రెడ్డి గారే స్వయంగా మహబూబాద్కి వచ్చి సీతారాం తండాకు కొత్తగా ఇల్లు కట్టిస్తాం, కొత్తగా మళ్ళొక తండా నిర్మిస్తామని చెప్పిపోయిండు. ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టింది లేదు, ఒక్క అడుగు కూడా ముంగడ పడ్డది లేదు. తెగిపోయిన రోడ్లు పట్టించుకున్న పాపాన పోలేదు. 159 చెరువులు, 8 చెక్ డ్యాంలు తెగిపోయినాయి. ఒక్క చెరువు మరమ్మతు చేయలే, ఒక్క చెక్ డ్యాం కూడా మళ్ళా పునరుద్దరించే ప్రయత్నం చేయలే. ఇసుక మాఫియా, ఎందుకంటే చెక్ డ్యాంలు పునరుద్దరిస్తే ఇసుక దందా నడవదు కాంగ్రెస్ నాయకులకు. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా మహబూబాద్ లో ఇవాళ వెళ్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులే ఇసుక మాఫియాకి ఎగబడ్డరు. ఆ ఇసుక మాఫియా ఆటలు సాగవని, వాళ్ళ ఆగడాలు సాగయని చెక్ డ్యాంల మరమ్మత్తు జరుగుతలేదు, చెరువుల మరమ్మత్తు జరుగుతలేదు. అడ్డగోలుగా ఇసుక వ్యాపారం చేసి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఓపెన్ మార్కెట్ లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 3,000 రూపాయలకు టన్ను ఇసుక